నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలన్న పవన్. ఒక్కో దాంట్లో ఎన్నో అంశాలు నేర్చుకుంటామని వెల్లడి. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు. ఆర్పేట సీఐపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పిఎస్లో నమోదు. నకిలీ మద్యాన్ని ప్రోత్సహించిందే జగనేనన్న కూన రవికుమార్. దోపిడీదారులను కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరిక. తిరుపతి జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డగింత. 11 లక్షల విలువైన 51 దుంగలు స్వాధీనం. బీహార్ ముజఫర్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. వ్యాన్ను ట్రాక్టర్ ఢీకొని 4 మృతి. మచిలీపట్నంలోని ఆర్పేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదైంది. పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు. వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41A నోటీసులు ఇచ్చారు. ఠాణాకు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తాము చెప్పే వరకు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీపీ నగరాధ్యక్షుడు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. సుబ్బన్నను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి పేర్ని నాని పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నేరుగా సీఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు. సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్చల్ చేశారు. ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. పేర్ని నానితో పాటు 29 మందిపై కేసు పెట్టారు. రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో మొదటి నిందితుడు జనార్దన్ రావును అబ్కారీ శాఖ అధికారులు నేడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జనార్దన్ రావుతో పాటు కేసులోని 4వ నిందితుడు రవిని కూడా కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. నిన్న గన్నవరం విమానాశ్రయం వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్న అధికారులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. జనార్దన్ రావు నోరు విప్పితే నకిలీ మద్యం దందా ద్వారా కూడబెట్టిన అక్రమార్జనలో ఎవరెవరికి వాటాలిచ్చారు, ప్రధాన సూత్రధారులు ఎవరు, నాయకులు, ఎక్సైజ్ అధికారుల ప్రమేయం ఎంత అనే విషయాలు బయటకు రానున్నాయి. ఇప్పటికే ములకల చెరువులో నమోదైన కేసులో 24 మందిని, విజయవాడలో నమోదైన కేసులో 12 మందిని నిందితులుగా చేర్చారు. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ సరుకుకు సంబంధించి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించిన కీలక విషయాలేవీ బయటకు రాలేదు. నకిలీ మద్యానికి సూత్రధారి జగనేనని ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి దోచుకున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం అమ్మే ఎవరినీ కూటమి ప్రభుత్వం వదలదని తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై బురద జల్లేలా సాక్షి పత్రికలో రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. జగన్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కల్తీ మద్యానికి మూల విరాటి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. నీ పార్టీ పెట్టింది నువ్వు 2012లో. నువ్వు ఎవరికి సీట్లు ఇచ్చావు? కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేసి కల్తీ మద్యాన్ని ఎవరైతే అమ్మారో అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి కల్తీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది వాస్తవాలు కదా? కల్తీ మద్యం పైన గోవర్ధన్ రెడ్డి మీద 4 కేసులు ఉన్నాయి, ప్రతాప్ రెడ్డి పైన 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు కదా? ఎవరో ఎక్కడో తప్పు చేస్తే ఈరోజు పార్టీకి నువ్వు అంటగడుతున్నావు. నేను అడుగుతా ఉన్నాను, మళ్ళా అది విషయం నువ్వు ఒప్పుకోవాలి. అలాగే జగ్గేపేటలో 27 మంది కల్తీ మద్యం తాగితే ఒక్కడిపైనైనా నువ్వు చర్యలు తీసుకున్నావా నీ ప్రభుత్వంలో? ఎందుకంటే సోతదారి ఎక్కడయ్యానంటే తాడేపల్లి ప్యాలెస్ మద్యంలో 3,500 కోట్ల రూపాయలని కమిషన్ల ద్వారా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుల్ని తీసుకెళ్లి ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు. కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ షెల్ కంపెనీల ద్వారా మీరు మనీ లాండరింగ్ చేశారు. ఈరోజు ఇవన్నీ వాస్తవాలు. దీనికి కాదనే దమ్ము జగన్మోహన్ రెడ్డికి నీకు దమ్ముంటే చర్చకు నువ్వు వస్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతాను. నీ సంఘటనల మీద నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు? దీని మీద నువ్వు ఎందుకు వివరణ ఇవ్వవు? ఈ రోజు సాక్షి పేపర్ ఉంది, కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారని రాస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను సాక్షి పేపర్ని, కల్తీ మద్యం సేవించడం వలన తాగి మరణించినటువంటి ఒక మరణాన్ని నీకు దమ్ముంటే నువ్వు చూపిస్తావా? బాధ్యత రాహిత్యంగా దోపిడీయే పరమావిధిగా మీరందరూ కూడా ఒక పేపర్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం మీద తప్పుడు రాతలు రాస్తే అసలు ఇంకా నమ్ముతున్నారు అని చెప్పి భావిస్తున్నారా మీరు? నిన్ను నమ్మరు, భారతీరెడ్డి గారిని నమ్మరు, నీ సాక్షి పేపర్ని నమ్మరు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ప్రభుత్వ భూములపై భూచోళ్లు గద్దల్లా వాలారు. దర్జాగా కబ్జా చేసి సొంత ఆస్తిలా కంచె ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. పట్టపగలే అక్రమార్కులు రెచ్చిపోతున్నా అధికార యంత్రాంగం కళ్లుండి చోద్యం చూస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి రెవెన్యూలోని సర్వే నంబర్ 78లో 438.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గ్రామానికి ఎగువన కొండలు గుట్టలు ఉన్నాయి. ఇక్కడి గ్రామదేవత గంగమ్మ ఆలయ సమీపంలోని భూములపై అక్రమార్కులు కన్నేశారు. కొద్ది రోజులుగా యంత్రాలతో చదును చేస్తున్నారు. ఇప్పటికే ముళ్ల పొదలు, కంప చెట్లు తొలగించారు. పంటల సాగుకు అనువుగా తయారు చేశారు. 30 ఎకరాలకు పైగా ఆక్రమించి కంచె ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3వ విడత భూముల రీసర్వేకి గొల్లపల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే ఊళ్ళో 4-5 సార్లు అధికారులు పర్యటించారు. గ్రామ సభ నిర్వహించారు. కానీ ఇక్కడ జరుగుతున్న భూదోపిడీని మాత్రం గుర్తించలేదు. 10 రోజులుగా ఇక్కడ యంత్రాలను తెప్పించి ఇష్టారాజ్యంగా కొండలు గుట్టలను ధ్వంసం చేసి ఆక్రమణలు జరుగుతుంటే అధికార యంత్రాంగం పసిగట్టలేకపోయింది. ఆక్రమిత భూమిలో కంచె ఏర్పాటు చేశారు. పట్టపగలే పనులు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం అడ్డుకోలేదు. కొండల్ని పిండి చేస్తున్నా తొంగి చూడలేదు. గొల్లపల్లిలో భూ అక్రమాలపై ఈనాడు ఈటీవీ బృందం పరిశీలన తర్వాత రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తే ఆగమేఘాల మీద వెళ్లి కంచె వేసిన స్తంభాలను కూల్చివేసి ప్రభుత్వ భూమిని రక్షించారు. కబ్జాలకు పాల్పడిన వారు ఎవరైనా వదిలిపెట్టబోమని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పూరి రచించిన ఆమె సూర్యుడిని కబళించింది అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహిళల ధైర్య సాహసాలు, మేధస్సు ఈ పుస్తకంలో కనిపిస్తాయని చెప్పారు. మన దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందని, ధైర్యానికి స్త్రీ ప్రతీక అని చెప్పారు. అందుకే జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ వీర మహిళగా పేరు పెట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు. దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం, అన్ని జీవితాలను మనం బతకలేం. కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం, దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. మేడం లక్ష్మీ ముర్డేశ్వర్ పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం. అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈ రోజు మరి తెలుగులో తిరిగేస్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్, ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. నవల్లో నాకు అనిపించింది ఏంటంటే, ఈ నవల నాయక మాలతి జీవిత ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం, మహిళా సాధికారత, ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళగట్టినట్టు చేపించారు. ఈ నవల చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతాం. ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం. కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి. అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొస్తాం. మనం వెళ్ళి ఈ వ్యక్తిని, గాంధీ గారిని మనం వెళ్ళి మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా. మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా, ముఖ్యంగా జనసేన పార్టీ లీడర్గా కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు, నాకు మహిళ నేను పూజించేది దుర్గాదేవిని. అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను. అంటే ధైర్యాన్ని నింపుద్ది. అంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అని అంటే, అందరూ కూడా త్రిమూర్తులు కూడా, పరమేశ్వరుడు కూడా ఒకళ్ళ రక్షించగలరు. అది లలితా త్రిపుర సుందరి. అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతామండి. దాని తర్వాత నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాను, భాండాసురుణ్ణి
సంహరిస్తారని చెప్తే ఇవాళ ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి. పొలిటికల్ పార్టీస్ లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ అంటే మహిళా విభాగం ఉంటుంది. నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు, అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురళీశ్వరి పూరి గారు రాసిన ఆమె సూర్యుని కబలించిందులోని మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి. పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసమో రాజకీయ ఎదుగుదల కోసం కాదు, సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు. అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకనే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టాను. ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు, మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి. తిరుపతి జిల్లా కేవీబీపురంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఎర్రచందనం దొంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు సదాశివ కోన ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో తిరుపతి శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు సంయుక్త దాడులు చేశారు. ఈ దాడుల్లో కూలీలు పరారీ కాగా 11 లక్షల విలువైన 51 ఎర్రచందనం దొంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదాశివ కోన ఏరియాలో ఒక 20-25 మంది స్మగ్లర్లు మన ఎర్రచందనం చెట్లను కొడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో తిరుపతి రేంజ్ స్టాఫ్, శ్రీకాళహస్తి రేంజ్ స్టాఫ్, అలాగే రెడ్ స్టాండర్డ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అందరం కలిసి జాయింట్ ఆపరేషన్లో 2 టీంలుగా విడిపోయి ఏరియాకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనల్ని చూడంగానే ఈ రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్లు అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పారిపోయారు. మోస్ట్లీ అందరూ తమిళనాడు వాళ్ళు ఉన్నారు. మన టీం 51 లాక్స్ రెడ్ స్టాండర్డ్ లాక్స్ ని సీజ్ చేయడం జరిగింది. 435.6 కిలోగ్రాములు వెయిట్ ఉన్నాయి. వాటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంది. కాబట్టి ఈ విధంగా నేను ప్రజలకు చెప్పేది ఏమంటే లోకల్ పీపుల్ ఎవరే కానీ మన ఎర్రచందనం కొట్టుకుపోవడానికి తమిళ స్మగ్లర్కి అవకాశం ఇవ్వద్దు. అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈయన ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. శతాబ్దం కిందట బాలికలకు ఉచిత విద్యను అందించడం కోసం స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు ఏర్పాటు చేసిన శారదా నికేతనం వేలాది మందిని విద్యావంతులుగా మలిచిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. శారదా నికేతనం పాఠశాల అదనపు గదుల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ విద్యా సంస్థలు గుంటూరుకే గర్వకారణమన్నారు. పౌర సంఘాలు, సామాజిక సేవా సంస్థలు విద్యా సంస్థ అభివృద్ధికి ముందుకు రావడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. దాదాపుగా 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న స్కూల్ ఇది. మగవారిలాగా అమ్మాయిలు కూడా చదువుకొని పైకి రావాలి, వాళ్ళ కాళ్ళపైన నుంచోవాలనే ఆలోచనతో ఆ రోజు స్టార్ట్ చేసిన స్కూల్. అందరూ మాట్లాడుతూ ఉంటారు ప్రైవేట్ స్కూల్లోనే అద్భుతంగా జరుగుతోంది, ఏదో అయిపోతుందని. కాదు, ఇటువంటి స్కూల్లే నిజంగా ఎక్కువ మందికి చదువు చెప్తున్న స్కూల్స్ ఇలాంటి స్కూల్సే. వీటిని మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దాతల ముందుకు వచ్చారో, ఈరోజు ఇస్తా ఉన్నారో వీటికి, ఈ కొత్త భవనానికి కొత్త క్లాస్ రూమ్స్కి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపుగా 700 మంది బాలికలు ఇక్కడ ఇటు స్కూల్లో అటు కాలేజ్లో క్లబ్డ్గా చదువుకుంటూ ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్గా ఇది ఉంది. మరింత అభివృద్ధి పదంలోకి ఇది ముందుకు వెళ్ళాలి. ఈ 6 గదులు మరిన్ని గదులుగా ముందుకు వెళ్ళాలి. ఇంకా విద్యార్థుల లెక్క ప్రకారం కూడా రేపు ఇది +2 వచ్చే ఒక అవకాశం కూడా దీనికి ఉంది. కాబట్టి దీనికి మేము కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మహానుభావుడు సృష్టి ఈ యొక్క పాఠశాల. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఆయన చేసిన పోరాటం, ఆయన ఏ రకంగా నిర్బంధించారు, ఆయన కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి తన మాలపల్లి నవల ద్వారా ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటం అనితర సాధ్యమైనది. అలాంటి గొప్ప వ్యక్తి ఆలోచనల ఆశయాల్ని పాఠశాల అభివృద్ధికి మనందరం కూడా కార్యోన్ముఖ అవ్వాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది అని చెప్పి ఆ బాధ్యతని గుర్తెరిగి ఈనాడు అందరం కూడా కలిసి వచ్చి ఈ పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడానికి ఇంటర్లోనే విద్యార్థులు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, రోబోటిక్స్పై పట్టు సాధించాలని వీఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే ఉత్తమ భవిష్యత్ సాకారం అవుతుందని ఆయన చెప్పారు. విశాఖలోని వీఎంఆర్డీఏ పిల్లల ప్రాంగణంలో ఈనాడు కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా దశ దిశ పేరిట అవగాహన సదస్సు నిర్వహించాయి. విశ్వవిద్యాలయం ప్రతినిధులు విద్యార్థులకు పలు సూచనలు చేయడంతో వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు కేఎల్ వర్సిటీ కిట్ కూపన్లను అందజేశారు. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులు శ్రేయ, రవిచంద్రలకు ప్రత్యేక బహుమతులు అందజేయగా మరికొంతమంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు వెదర్ ఇట్ సూట్స్ యూ, వెదర్ ఇట్ రియలీ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ అ ప్యాషన్ అబౌట్, వెదర్ మీకు నచ్చుతుందా. బికాజ్ మనకి టూ థింగ్స్, ఒకటి మ్యారేజ్, ఇంకొకటి కెరియర్. బోత్ యూ హ్యావ్ టు ఎంజాయ్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్. సో మీరు ఒక కెరియర్ తీసుకొని మళ్ళీ రిగ్రెట్ చేసి మళ్ళీ బయట రావడం కన్నా యూ ప్లీజ్ ట్రై టు చూస్ వాట్ యూ వుడ్ లైక్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్. బట్ ప్రెషర్ ఏం తీసుకోకండి పేరెంట్స్ నుంచో టీచర్స్ నుంచో. ఇట్ ఈస్ నాట్ ద ప్రెషర్. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ యూ లైక్ అండ్ గో ఫర్ ఇట్. ఎవ్రీ ఫెయిలియర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఈనాడు లాంటి ఒక మంచి న్యూస్ పేపర్తో, ఎందుకంటే ఈనాడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఎక్కడ కూడా ఎగ్జాగరేషన్ అనేది ఉండదు. ఏదైతే ఉందో అది చెప్పగలిగేది ఈనాడు. ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు రాసి పబ్లిక్కి కావచ్చు లేకపోతే సొసైటీకి కావచ్చు ఒక మంచి మెసేజ్ ఇస్తున్న ఈనాడు లాంటి న్యూస్ పేపర్ ఆ ఛానల్తో మేము ఈ కార్యక్రమం చేపట్టాం. 41 ఏళ్ల శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరద పోటెత్తింది. ఇప్పటి వరకు 2140 టీఎంసీల వరద జలాశయానికి చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు 177 టీఎంసీలు మళ్లించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 260 టీఎంసీలు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 339 టీఎంసీలు సద్వినియోగం చేసుకున్నారు. 1403 టీఎంసీలు కడలి పాలైందని కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా తెలిపారు. ఈ సీజన్లో ఇంకా 80 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెబుతున్న సి కబీర్ బాషాతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. ఆధునిక దేవాలయంగా పిలిచే శ్రీశైలం ప్రాజెక్టుకు గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈసారి భారీ వరద వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈసారి భారీ వరద వచ్చింది అని చెప్తున్నారు. ఎన్ని టీఎంసీలు ఇప్పటి వరకు మన శ్రీశైలంకి వచ్చింది? శ్రీశైలం రిజర్వాయర్ ఆపరేషన్కి వచ్చిన 1984 నుంచి ఈరోజు సుమారుగా 41 సంవత్సరంలో దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చిందండి. సుమారు 2140 టీఎంసీ ఈ సంవత్సరం ఈ రోజుకి వచ్చింది. ఇది గత 41 సంవత్సరాల్లో హయ్యెస్ట్ డిశ్చార్జ్ అండి. ఇంకా మనకి కూడా ఒక 10 days ఒక 50 టీఎంసీ కూడా రావడానికి అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి సుమారుగా 177 టీఎంసీ తీసుకొని మనకి రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా మనం సక్సెస్ఫుల్గా నింపుకోవడం జరిగింది. మనకి కర్నూలు జిల్లాలో అయితే ముఖ్యంగా వెలుగోడు రిజర్వాయర్ అయితేనేమి, గోరకల్లు, అలాగే మనకి అవుకు రిజర్వాయర్లు ఫుల్గా నింపడం జరిగింది. అలాగే మన కడప జిల్లాలో కూడా మన గండికోట, చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్స్ అన్నీ కూడా నింపుకోవటమే కాకుండా మన కుందు ద్వారా అయితేనేమి, మనకి మన గండికోట ద్వారా అయితేనే పెన్నాగోడి అక్కడి నుంచి మనం సోమశిల, కండలేరు కూడా నింపడం జరిగింది ఈ సంవత్సరం. ఇది చాలా శుభపరిణామం. అలాగే మన ఈ ఫ్లడ్ 2140 టీఎంసీ వచ్చిందని కాదండి, కానీ మనం సక్సెస్ఫుల్గా ఎంతవరకు దాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా డిశ్చార్జ్ చేయగలిగినది మెయిన్ ఇదండి. ఇప్పటికి మనకి మనం 2140లో సుమారు 260 టీఎంసీ మనకి రైట్ పవర్ హౌస్కి, 339 టీఎంసీ ఏమో మనకి తెలంగాణకి పవర్ హౌస్కి ఇవ్వటం జరిగింది, వాడుకోవటం జరిగింది. అట్లాగే సోఫార్ మనకి 1403 టీఎంసీ వరకు ఈ సముద్రంలో పోవటం జరిగింది. ఈసారి ఇంత మొత్తంలో వరద రావడానికి ప్రధాన కారణం ఏంటి? అది కూడా చాలా ముందుగా వచ్చింది. మెయిన్ రైన్స్ అండి. రైన్స్ ఏంటంటే మనకి 1 month అంతకుముందు ఎప్పుడు కూడా మనం జూలైలో మనకి ఫ్లడ్ వచ్చేసి గేట్లు ఆపరేట్ చేయడం చరిత్రలో ఫస్ట్ టైం అండి. అందువల్ల 1 month ముందర ఫ్లడ్ రావటం కానీ ఈ దాదాపు 1500 టీఎంసీ ఇప్పటి వరకు మనకి జోరాల నుంచి వచ్చింది. అట్లాగే దాదాపు ఇది ఒక 350 టీఎంసీ మనకి సుంకేసుల నుంచి వచ్చింది. లోకల్ క్యాచ్మెంట్స్లో కూడా సుమారు 240 టీఎంసీ వచ్చింది. ఇవన్నీ కూడా లోకల్లో వర్షాలు పడతానేమి 1 month ముందర రావటం వలన మనకి హయ్యెస్ట్ ఫ్లడ్ రావటం జరిగింది. సార్ రబీకి కూడా మనం పుష్కలంగా నీరు ఉన్నాయి కదా, రెండో పంటకు కూడా మూడో పంటకు కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది? అంటే రబీకి అప్పుడే మనం చేయలేమండి, అఫిషియల్గా చెప్పలేము. అప్పుడు వాటర్ స్టోరేజ్ కెపాసిటీని బట్టి ఐఏబీలో మాట్లాడేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుని ఎవరిదైనా ఈ సందర్భంగా ముఖ్యంగా నేను రైతు సోదరులందరికీ మనవి చేసుకునేది ఏంటంటే సెకండ్ క్రాప్కి అవకాశం ఉంటే ఓన్లీ ఐడి క్రాప్స్కి వెళ్ళాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వాళ్ళకి మనం చేసుకున్నాను. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, కొన్ని రిపేర్ వర్క్స్ ఉన్నాయి. ఆ రిపేర్ వర్క్స్ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా?
ఈ ఫ్లడ్ ఆగిన తర్వాత ఏమైనా చేసే అవకాశం? అంత ముందల ఓన్లీ ఆపరేషన్ మెయింటెనెన్స్కి అసలు బడ్జెట్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. అటువంటి మినిస్టర్ గారు వచ్చిన ఇమీడియట్గా ఉన్న సిస్టమ్స్, కొత్త ప్రాజెక్టులు చేస్తాము బడ్జెట్ బట్టి, ఉన్న సిస్టమ్స్కి ఇబ్బంది లేకుండా సారు మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద ఒక 80 లక్షలు ఇచ్చున్నారు. అట్లాగే మనకి ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద సుమారు 4 కోట్లు మన శ్రీశైలం డ్యామ్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మన సీజన్కి ముందలుగానే ఆ మినిమం రిపేర్స్ అవన్నీ చేయించుకోవటం వల్లనే ఈరోజు మనం గేట్ ఆపరేషన్స్ మెకానికల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉండి ఆల్రెడీ ఇప్పుడు ఒకటి డ్యామ్కి రైట్ ఫ్లాంక్ లెఫ్ట్ ఫ్లాంక్ వైపున షార్ట్ క్రీటింగ్ సుమారు 5.9 crores వర్క్ జరుగుతుందండి. అంటే అది వాటర్కి ఇబ్బంది లేదు కాబట్టేసి పైనే ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకో సుమారు ఒక 25 కోట్లకి మెయిన్ మనకి ప్లంజి పూలు యాప్రాన్ రిపేర్స్ సంబంధించి అప్రోచ్ రోడ్డు డ్యామేజ్ ఉంది 2009 ఫ్లడ్లో. ఆ సందర్భంలో ఏంటంటే మనం అప్రోచ్ రోడ్ ఫార్మేషన్కి మనం సుమారు 25 కోట్లు మన గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వటం జరిగింది. దానికి టెండర్స్ ఫైనలైజేషన్ చేసింది. కానీ ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇంకా సీజన్ 1 month ఉన్నది కాబట్టి ఈ ఫ్లడ్ ఇది రిసీడ్ అయిన తర్వాత ఆ వర్క్ కూడా టేకప్ చేయడం జరుగుద్ది. ఈ సందర్భం మన గవర్నమెంట్లో సుమారు మనకి శ్రీశైలము ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ బాగా టేక్ కేర్ చేయాలనే ఉద్దేశంతో 203 కోట్లకి మనకి అడ్మినిస్ట్రేటివ్లు ఇవ్వటం జరిగింది. ఈ 203 కోట్లకి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. సిడబ్ల్యూఎస్ పీరాస్ పూణే ద్వారా కూడా దాదాపు 14-17 కోట్లకి స్టడీస్కి ప్లంజ్ పూల్ అయితే సిలిండర్స్ వీటికి కూడా స్టడీస్ కొన్ని టేకప్ చేశారు. కొన్ని డ్రై సీజన్లో చేయటానికే కుదురుద్దండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ గేట్స్ ఓపెన్ చేసి ఉన్నారు కాబట్టి రేపు ఈ డ్రై సీజన్లో మిగతా స్టడీస్ చేసి ఈ సిలిండర్స్ వర్క్ అవి కూడా టేకప్ చేస్తాం. ధన్యవాదాలు సార్. ఇది చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా గారు చెప్తోంది. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. బీహార్ ముజఫర్పూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ సహా 4 మృతి చెందారు, 3 గాయపడ్డారు. దర్హీపట్టి గ్రామ సమీపంలో ఓ వ్యాన్ను అతి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆల్వార్లోని గోవింద్గఢ్ నివాసి అయిన మంగత్ సింగ్ను ఇషా శర్మ అనే మారు పేరుతో ఓ పాకిస్తాన్ మహిళ హనీ ట్రాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 2 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో ఇషా శర్మతో మంగత్ సింగ్కు పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో పాటు రక్షణ శాఖకు చెందిన సున్నితమైన సమాచారాన్ని అతడు పాకిస్తాన్ మహిళకు చేరవేసినట్లు గుర్తించామన్నారు. ఇందుకోసం ఆమె నుంచి నగదు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని వివరించారు. మరోవైపు పాక్ గూఢచర్యం చేసేవారు దేశంలో ఏ మూలన ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయని సిఐడి అధికారులు పేర్కొన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా సస్పెండ్ అయిన నేపథ్యంలో బీజేపీపై ఎస్పీ నేతలు విమర్శలు గుప్పించారు. దేశంలోనే 3వ అతిపెద్ద పార్టీ జాతీయ అధ్యక్షుడి ఫేస్బుక్ ఖాతాను నిషేధించడం ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించింది. బీజేపీ ప్రభుత్వం అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించిందని సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి ఫక్రుల్ హసన్ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ గొంతు అణచివేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఫేస్బుక్లో అఖిలేష్ యాదవ్కు 80 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ అధికారిక ఖాతా నుంచే ఆయన నిత్యం పోస్టులు చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టారనే కారణంతో అఖిలేష్ ఫేస్బుక్ ఖాతా శుక్రవారం సాయంత్రం సస్పెండ్ అయినట్టు తెలుస్తోంది. గుజరాత్ జునాగఢ్లోని కామధేను విశ్వవిద్యాలయ పశుసంవర్ధక కేంద్రంలో ఓ గేదె ఏకంగా 1000 కిలోల బరువు ఉండి వార్తల్లో నిలిచింది. 2018లో జన్మించిన జఫరాబాద్ జాతికి చెందిన ఈ గేదె ఇటీవల ఒక దూడకు జన్మనిచ్చింది. సౌరాష్ట్ర ప్రాంతంలో దొరికే ఈ తరహా గేదెలు 700 నుంచి 800 కిలోల బరువు ఉంటాయి. వీటి భారీ ఆకారం కారణంగా ఈ జాతి గేదెలను గున్న ఏనుగులుగా పిలుస్తారు. భారీగా పాలను ఉత్పత్తి చేసే ఈ గేదెలు నల్లటి రంగు, విలక్షణమైన ఆకారంతో రైతులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ గేదె సగటున ఏడాదికి 2000 నుంచి 2500 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుందని పాడి రైతులు చెప్పారు. ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడంతో అధిక రాబడిని పొందుతున్నామని తెలిపారు. జఫరాబాదీ గేదె ఇచ్చే పాలల్లో 11 నుంచి 14% వెన్న అదనంగా ఉంటుందని వెల్లడించారు. સૂકવતારાના ભાગમાં આપવામાં આવવો જોઈએ અને દૂધ ઉત્પાદનના
50% ક્યારેક જો વધારે હેવી સાઇઝની ભેંસ હોય તો મિલ્ક પ્રોડક્શનના 60% લેખે પણ એને ખાણદાણ આપી શકાય, જેથી કરીને એનું દૂધ ઉત્પાદન ઉત્તરોત્તર વધતું જાય છે અને ફેટ પર્સન્ટેજ પણ. పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి 50 ఏళ్ల కిందట టీవీ రేడియోలకు కట్టిన లైసెన్సుల బిళ్లలన్నీ నేటికి పదిలంగా దాచి ఉంచారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో రేడియోలు, టీవీలు, మొబైల్ ఫోన్లను కొనటం సులభతరం అవుతోంది. అయితే 50 ఏళ్ల కిందట పరిస్థితులు మరోలా ఉండేవి. వినోదం, విహారాలకు సంబంధించిన వస్తువులు ఏవి అంత సులువుగా దొరికేవి కావు. వీటన్నిటికీ లైసెన్సులు, వార్షిక రెన్యువల్ ఫీజులు లాంటి పగ్గాలు ఉండేవి. టీవీ, రేడియోలకు రెగ్యులర్ ఫీజులు, టోకెన్లు తీసుకోకపోతే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునేవారు. అయితే బటిండాకు చెందిన హరిచంద్ గత 5 దశాబ్దాలుగా రేడియో, టీవీ లైసెన్సుల బిళ్లలన్నీ ఇప్పటివరకు భద్రపరుస్తూ వస్తున్నారు. 50 సంవత్సరాల క్రితం రేడియోలు సాధారణ వస్తువుగా దొరికేది కాదని హరిచంద్ తెలిపారు. అప్పట్లో రేడియోలు వాడాలి అంటే రెగ్యులర్ లైసెన్స్ పొందవలసి ఉండేదన్న ఆయన లైసెన్సును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేదన్నారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని టిక్రాపారా ప్రాంతంలో వికాస్ పరిషత్ అనే సంస్థ గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న నూతన్ పాఠశాల మురికివాడల పిల్లలకు ఓ ఆశాకిరణంగా మారింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1000 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. అందులో 300 మంది నిరుపేద కుటుంబాల పిల్లలు పూర్తిగా ఉచిత విద్యను పొందుతున్నారు. ధ్యానం, యోగా, పర్యావరణ, రోడ్డు భద్రత, కుటుంబ విలువలు, సాంకేతికత, సామాజిక ప్రవర్తన లాంటి అంశాలు ఇక్కడి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. ఉచిత ఆసుపత్రితో పాటు 20 kV సోలార్ ప్లాంటు ఈ పాఠశాలలో ఉన్నాయి. దృఢమైన ఆలోచనలు, నైపుణ్యాలు అలవర్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని సంస్థ డైరెక్టర్ కిరోడిమల్ అగర్వాల్ తెలిపారు. చదువుపై విద్యార్థులకు మక్కువను పెంచడంతో పాటు ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. భవిష్యత్తులో మంచి విద్య అందించేందుకు కృషి చేస్తామని కిరోడిమల్ అగర్వాల్ అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు చేస్తామంటూ విశాఖకు క్యూ కడుతున్న దిగ్గజ సంస్థల జాబితాలో టీసీఎస్ కూడా చేరింది. వచ్చే నెలలో సాగర నగరంలో డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించబోతున్న టీసీఎస్ 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసింది. డేటా సెంటర్పై దశల వారీగా ₹1,00,00,000 కోట్ల పైగా పెట్టుబడి పెట్టనుంది. మొన్న నిన్న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్, ఇప్పుడు అదే బాటలో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దశల వారీగా ₹1,00,000 కోట్ల పైగా డేటా సెంటర్ పై టీసీఎస్ పెట్టుబడి పెట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ₹1,400 కోట్ల పెట్టుబడితో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ ముందుకు వచ్చింది. సాగర నగరంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం 22 ఎకరాలు కూడా కేటాయించింది. అయితే శాశ్వత క్యాంపస్ నిర్మించేలోగా తాత్కాలిక క్యాంపస్ ను వచ్చే నెలలోనే ప్రారంభించడానికి సమాయత్తమవుతోంది. ఆ కార్యక్రమంలోనే డేటా సెంటర్ ఏర్పాటుపైన టీసీఎస్ అధికారిక ప్రకటన చేయాలని భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ సచివాలయంలో కలిసినప్పుడు డేటా సెంటర్ ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ముంబై పర్యటనలో చంద్రశేఖరన్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. డేటా సెంటర్ల ద్వారానే విశాఖకు 2,60,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 56,000 కోట్లతో అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం తెలిపిన గూగుల్ నవంబర్లో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా 87,520 కోట్లతో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా భావిస్తున్న ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సిపి టెక్నాలజీస్ కూడా 16,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. వచ్చే 2 నెలల్లోనే ఆయా సంస్థలు డేటా సెంటర్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ ఆధారిత కంపెనీలు, స్టార్టప్లు విశాఖ వైపు చూస్తాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. డేటా సెంటర్ల ద్వారా ప్రత్యక్ష ఉపాధికి 10 రెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు క్యూ కట్టడానికి కారణాలేంటి? దేశంలో మరే నగరానికి లేని అనుకూలతలు ఏంటి? ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది? డేటా సెంటర్లతో సాగర నగరం భవిష్యత్తులో ఏఐ నగరంగా రూపాంతరం చెందుతుందంటున్న ఐటీ పరిశ్రమ ప్రతినిధి నరేష్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో విశాఖపట్నం ఇప్పుడు డేటా సెంటర్ల హబ్గా మారబోతోంది. అయితే విశాఖపట్నాన్నే ఈ డేటా సెంటర్లకి ఎందుకు కేంద్రంగా ఎంచుకుంటున్నారు? అటు టీసీఎస్ కానీ
ఇటు గూగుల్ కానీ అదాని ఇప్పటికే ఎప్పుడో వాళ్ళు ల్యాండ్ తీసుకొని దాని మీద పనులు చేయడం కానీ, అలాగే సిఫీ కూడాను ఇక్కడ విశాఖపట్నాన్నే డేటా సెంటర్ని తాము ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం, ఇవన్నీ కూడాను ఎటువంటి పరిణామాలను సూచిస్తున్నాయి? ఐటీ పరిశ్రమ అధినేత నరేష్ కుమార్ ప్రస్తుతం ఉన్నారు. నరేష్ కుమార్ గారు, ఇప్పుడు ఇది విశాఖపట్నం ఈ డేటా సెంటర్లకి ఎందుకు కేంద్రంగా ఎంచుకొని వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎక్కువగా దృష్టి పెట్టింది? ఒకటే అండి, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రొయాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ లీడర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ స్టాంక్స్ వన్ ఇన్ ద కంట్రీ అండి. ఇప్పుడు కొత్తగా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయిందా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఆయన చెప్పిన వెంటనే కూడా పనులు టక్ టీసీఎస్కి ల్యాండ్ అలాట్మెంట్ కానీ అన్ని చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఈ రెండింటితో పాటు విశాఖపట్నం ఇస్ నోన్ ఎస్ ఎ వెరీ పీస్ఫుల్ సిటీ అండి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండటం వల్ల డిఫెన్స్ అప్లికేషన్స్ కూడా బాగా ఫ్యూచర్లో ఎక్కువ డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉందండి. అలా కాకుండా డేటా ల్యాండింగ్ కేబుల్స్, సబ్మెరీన్ ల్యాండింగ్ కేబుల్స్, అండర్ సీ కేబుల్స్ ఇన్ ద వరల్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేబుల్స్ ఆర్ కమింగ్ టు వైజాగ్ అండి. మెటా అనే సంస్థ వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడికి వాటర్ వర్త్ అని దే ఆర్ లేయింగ్ ఏ కేబుల్ టు విశాఖపట్నం, $10 billion కేబుల్ అండ్ హై స్పీడ్ డేటా కేబుల్. అలాగే గూగుల్ కూడా ల్యాండింగ్ కేబుల్ విశాఖపట్నం తీసుకొస్తున్నారు. ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండింగ్ స్టేషన్స్ మన రిలయన్స్ వాళ్ళు కానీ, జియో అని, టాటా కమ్యూనికేషన్ ఇంత ఇంటర్నెట్ స్పీడ్స్ ఆల్రెడీ ల్యాండింగ్ కేబుల్స్. సో విశాఖపట్నం ప్రాక్సిమిటీ టు సీ ఉండటం వల్ల వన్ ఆఫ్ ద షార్టెస్ట్ అండ్ సేఫెస్ట్ డిస్టెన్స్. రెడ్ సీలో డిస్టర్బెన్స్ అవుతుంది, ఆల్టర్నేటివ్ రూట్ కింద దీన్ని వేసుకొచ్చారండి. డేటా సెంటర్స్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ పవర్ అండి. దీనికి చాలా హీట్ ఉంటుంది, చాలా ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది, హై కంప్యూటింగ్, లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా సెంటర్ కంప్యూటింగ్ ఉంటుంది, వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ సముద్రం ఉండటం వల్ల డీసాలినేషన్ బెడ్ పెడితే వాటర్ అన్లిమిటెడ్ వాటర్ పడుకోవచ్చండి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా ఉందనుకోండి, సౌదీ అరేబియా ఉందనుకోండి, దుబాయ్, ఆల్ యూజ్ డీసాలినేషన్ ప్లాంట్స్. అండ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే చీపెస్ట్ ఎనర్జీ దానికి రా మెటీరియల్ అంతా డేటా సెంటర్ రన్ చేస్తే కావాల్సిన ఎనర్జీ అండి. సో సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఉండి ఇప్పుడు మీరు చూస్తే హైడ్రోజన్ మీద టెక్నాలజీస్ కూడా ఇక్కడ వస్తుంది. సో ఇఫ్ యూఆర్ ఎబుల్ టు, ఇక్కడ ఎన్టీపీసీ కూడా పవర్ స్టేషన్ ఉంది. సో ఈ పవర్ అవైలబిలిటీ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఉండటం వల్ల, ఈ రెన్యూబుల్ ఎనర్జీ కనెక్షన్స్ ఉండటం వల్ల, గ్రిడ్ కనెక్టివిటీ డెవలప్ అయిపోయి ఉండటం వల్ల ఎక్కడున్నా సరే గ్రిడ్, మన ఆంధ్రప్రదేశ్ ఫేవరబుల్ పాలసీ పెట్టి గ్రిడ్ ట్రాన్స్మిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో పెట్టినా కూడా అక్కడి నుంచి ఇక్కడ ఫ్రీగా గవర్నమెంట్ ఈజ్ అలవింగ్ దెమ్ టు యూజ్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా వాళ్ళకి ఇష్టం వల్ల అక్కడ ₹2 పవర్ వస్తే ఇక్కడ ₹2 వచ్చేస్తాడు. సో ఇన్ని రకాల పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ ఉండటం వల్ల డెఫినెట్గా దిస్ డేటా సెంటర్స్ ఆర్ కమింగ్ అప్. మీరు అన్న అదాని డేటా సెంటర్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, టీసీఎస్ డేటా సెంటర్ కానీ, సిఫీ డేటా సెంటర్ కానీ, ఇంచుమించు 3 gigawatts డేటా సెంటర్స్ పోరుకు వచ్చినాయి. సో ఇవన్నిటికీ ప్రధాన కారణాలు ఇవ్వండి. నరేష్ గారు, ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ మనం ఏర్పాటు చేయడం వల్ల మనకి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా ఉండవు? దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్ అండి. మీరు డేటా సెంటర్ బై ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ప్రొవైడ్ లార్జ్ ఎంప్లాయ్మెంట్. డేటా సెంటర్ ఉండటం వల్ల దాని చుట్టూరు డెవలప్ అయ్యే ఈకో సిస్టమ్, సైబర్ సెక్యూరిటీలో కానీ, గేమింగ్ అండ్ విఎఫ్ఎక్స్లో కానీ, కొత్త క్రిప్టో కరెన్సీస్లో కానీ, ఎనీ న్యూ టెక్నాలజీ ఎస్పెషల్లీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మొత్తం అమెండ్ స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్ ఉంటుంది. తర్వాత హై స్పీడ్ కంప్యూటర్స్ కూడా ఉండటం వల్ల క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతిలో వస్తున్నాయి. వన్స్ ది క్వాంటమ్ వ్యాలీ ఈస్ లింక్డ్ టు దిస్ డేటా సెంటర్స్, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కడుతున్నారు. యాక్సెంచరీ సెటింగ్ అప్ న్యూ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం. కాగ్నిసెంట్ ఈ సెటింగ్ అప్ న్యూ సెంటర్, టీసీఎస్ ఈ సెటింగ్, ఒక్కొక్కరు 12,000 మందితో అదే సెటింగ్ అప్ న్యూ క్యాంపసెస్ ఇన్ వైజాగ్. ఇప్పుడు నా విశాఖపట్నం ముంబైకి కానీ, లేకపోతే బెంగళూరుకి కానీ, హైదరాబాద్కి కానీ పోటీ ఇవ్వగలిగే స్థాయికి ఎదగాలంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? మీరు అడిగిన క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే బాంబే కంట్రిబ్యూట్స్ about 35 to 40% of the entire capital of the country and the income tax collection కానీ, customs కానీ. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓన్లీ 2 to 3% అండి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. సో బాంబేకి, ఢిల్లీకి అసలు కరెంట్లీ వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేజ్. బట్ ఇన్ అట్రాక్టింగ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 yearsలో జస్ట్ 1 year 3 monthsలో 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. లోకేష్ గారు దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ 20 lakh jobs అంటారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేట్ డెఫినెట్గా ముంబై కంట, ఢిల్లీ కంట, ఇండియాలో ఏ రాష్ట్రం కంట అవర్ గ్రోత్ రేట్ ఈస్ హై, అవర్ ఎబిలిటీ టు గెట్ న్యూ ఇండస్ట్రీస్ ఇస్ హై, అవర్ ఎబిలిటీ టు క్రియేట్ న్యూ టెక్నాలజీస్ ఇస్ వెరీ హై. ఇప్పుడు ఇండియాలో ఏ సిటీలోని, ఏ స్టేట్లోనంత గ్రోత్ డేటా సెంటర్స్లో వస్తుంది. బట్ ఓవరాల్గా వాళ్ళు మనకంటే 40-50 years ఎక్కడికి ఉన్నారండి. వాళ్ళు రీచ్ అవుతే కొంచెం టైం పడుతుంది. ఈ డేటా సెంటర్స్ కానీ, లేకపోతే ఐటీ కంపెనీలు వస్తున్నాయని ప్రకటనలు కానీ, ఇవన్నీ కూడాను రేపు వచ్చే ఈ సిఏఏ సదస్సులో మరిన్ని ఒప్పందాలు జరిగి పరిశ్రమలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉందంటారా? ఇవన్నీ లేనప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఇంచుమించు ఈచ్ పార్ట్నర్షిప్ సమిట్లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వస్తూ వల్ల దాని ఇండస్ట్రీ ఫెసిలిటేటింగ్ ఎన్విరాన్మెంట్ లేక
ఈ డబ్బులు అందరినీ డిమాండ్ పెట్టిన వాళ్ళని కిక్ బ్యాక్ ఇలాంటి లోకల్ ఎమ్మెల్యేస్ బెదిరితో ఇటువంటి సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ డ్యామేజ్ చేస్తుందండి. ఆ మైండ్ సెట్ కొంచెం మార్చుకుంటే కొంతమంది వైసీపీ నుంచి కూడా తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళు దే మే నాట్ బి సో పాజిటివ్. కొంతమంది ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి మన రెడీమేడ్ ల్యాండ్ పార్సల్స్ క్లియర్గా ఫెన్స్ చేసి అక్కడ వాటర్, పవర్, ఇంటర్నెట్ పెట్టి ఉంచి ఎవరైతే పార్ట్నర్షిప్ సమిట్కి వచ్చి సంతకం పెట్టారో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇండస్ట్రీ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళ భూమి తీసుకెళ్ళి భూమి కూడా చూపించారు. అంటే ఒక పార్ట్నర్షిప్ సమిట్ పెట్టక ముందు 1 month ముందే వీళ్ళకి ఇంచుమించు లాస్ట్ మనం 3 పార్ట్నర్షిప్ సమిట్లు చేసామండి. ఒక్కొక్క పార్ట్నర్షిప్ సమిట్లో 9 నుంచి 13 లక్షల కోట్లు వచ్చినాయి. 3%, 2%, 4% గ్రౌండ్ అయినాయి, 7% మ్యాక్సిమం. ఈ మిస్టేక్ ఈసారి జరగకుండా ఉండాలంటే ఆ పార్ట్నర్షిప్ సమిట్ జరగకముందే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి ఎక్కడైతే కొంతమంది లోకల్స్ గొడవ చేస్తున్నారో వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి లాస్ట్ మినిట్లో పే చేయవలసి వస్తుంది. అది లేకుండా ఈ రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ల్యాండ్స్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు, ఇవన్నీ అనకాపల్లి, ఈ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం అండ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో అన్ని చోట్లలో కూడా రెడీమేడ్ ల్యాండ్ పార్సల్స్ అక్కడికి ఆల్రెడీ పవర్ కనెక్షన్, పవర్ సబ్స్టేషన్ ఉండి, వాటర్ కనెక్షన్ ఉండి, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండి, యాక్సెసిబుల్ రోడ్ 40 feet 80 feet రోడ్ అట్లీస్ట్ మార్క్ చేసిన రోడ్డు తర్వాత లేజేయచ్చు. అట్లీస్ట్ మనం గ్రౌండ్ మీద మార్క్ చేసేసి చూపిస్తే ఆటోమేటిక్లీ ఇన్వెస్టర్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చి దే విల్ బి ఏబుల్ టు గ్రౌండ్ ద ప్రాజెక్ట్ ఫాస్ట్. 1 gigawatt డేటా వస్తే మనకి ఎంత సర్వ్ చేస్తుంది? అదే టెక్నికల్ పర్సన్గా దాని సాంకేతికత ఏంటి? అంటే వీళ్ళు డేటా సెంటర్ అంతా కూడా ఒకసారే ఇప్పుడు సిఫీ ఉందనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు 16,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతా అన్నారు. ఇమీడియట్గా ఫస్ట్ 1 yearలో దేర్ ఓన్లీ ఇన్వెస్టింగ్ 1,600 crores. సో మనకి యాక్చువల్గా గూగుల్ ఎన్ని ఫేజుల్లో చేస్తుంది ఈ 60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, టీసీఎస్ ఎన్ని ఫేజ్లో చేస్తుందో మనకి ఇంకా దే హ్యావ్ నాట్ గివెన్ అవుట్ ద డీటెయిల్స్ అండి. టోటల్ phase 1 ఎంత, phase 2 ఎంత, phase 3 మేబీ ఆ డేటా వచ్చిన తర్వాత. అంటే మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్కి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ లా మార్చారండి. ఇండియన్ గవర్నమెంట్ ఏం లా మార్చారంటే 3 సంవత్సరాల క్రితమే ఇండియన్ పాపులేషన్ డేటా అంతా కూడా యూఎస్లో ఉంటుంది. మన ఎవ్రీ సిటిజన్ వాడు ఎక్కడ తిరుగుతున్నాడో, వాడి ప్రిఫరెన్స్ ఏంటి అన్నీ కూడా గూగుల్ నోస్. అవి తెలియకుండా ఉంటా గవర్నమెంట్ రూల్ ఏం మార్చిందంటే ఇండియన్ సిటిజన్స్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఇండియా ఓన్లీ అని రూల్ పెడితే వీళ్ళందరూ అంటారు వెంటనే పెట్టలే, మాకు 3 సంవత్సరాల టైం ఏమన్నారు. ఆ 3 సంవత్సరాల టైం అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు సడన్గా డేటా సెంటర్స్ మీద స్పీడ్ పెరిగింది. ఇది నరేష్ కుమార్ గారు మనోగతం. శ్రీనివాస్తో కుర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై వివాదం రేగడంతో విదేశాంగ శాఖ స్పందించింది. ఈ వ్యవహారంలో తమ పాత్ర కానీ ప్రమేయం కానీ ఏమీ లేదని స్పష్టం చేసింది. కొందరు మహిళా జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా నేతలు ఈ అంశాన్ని ప్రశ్నించడంతో విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. భారత్లో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీ శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాబూల్లో భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరవాలని కేంద్రం నిర్ణయించగా పహల్గామ్ ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. తమ భూభాగం నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముతాఖీ స్పష్టం చేశారు.